Hello guys, welcome to the class. Our math session today date 4th Feb 26. ఈరోజు మనం అభ్యాసం 8.1లో సెకండ్ ప్రాబ్లం అనేది చూద్దాం. పాఠం 8.13లోని tan p మైనస్ cot r ను కనుక్కోండి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పాఠం. ఇది పాఠం 8.3. ట్రయాంగిల్ PQR ఇచ్చారు. రైట్ యాంగిల్ Q దగ్గర ఉంది. PQ భుజం వచ్చి 12 సెంటీమీటర్లు, PR భుజం వచ్చి 13 సెంటీమీటర్లు. అయితే మనల్ని tan p మైనస్ cot r అనేది కనుక్కోమంటున్నారు. tan p మైనస్ cot r. ఫస్ట్ మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో 2 భుజాలు మాత్రమే ఇచ్చారు. 3వ భుజం ఇచ్చారా? లేదు. అంటే ఫస్ట్ మనం 3వ భుజం కనుక్కోవాలి. సమాధానం క్వశ్చన్లో ఇచ్చిన పటాన్ని మళ్ళీ రీడ్రా చేసుకోవాలి. ఆన్సర్లో PQR 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు. మనం QR భుజాన్ని కనుక్కోవాలి. ఏవైనా ట్రయాంగిల్లో 2 భుజాలు ఇచ్చి ఇంకొక భుజం కనుక్కోమంటే మనకి పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కోవచ్చు అని ప్రీవియస్ క్లాస్లో మనం చేసుకున్నాం. పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? కర్ణము స్క్వేర్. ఇక్కడ కర్ణము అంటే అన్నిటికన్నా పెద్దది PR. సో కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన 2 భుజాలు స్క్వేర్ చేసి ప్లస్ చేయాలి. PQ అనేది ఒక భుజం, QR అనేది ఒక భుజం. సో PQ స్క్వేర్, QR స్క్వేర్, 2 భుజాలు స్క్వేర్ చేసి ప్లస్ చేశాను. అయితే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? QR. అంటే QR స్క్వేర్ ఈక్వల్ టు PR స్క్వేర్. ఇక్కడ ఏదైతే ఎక్స్ట్రా ఉంది PQR స్క్వేర్ అనేది ఎక్స్ట్రా ఉంది. PQ స్క్వేర్ అనేది ఇటు వస్తే ఇక్కడ ప్లస్లో ఉంది, ఇటు వస్తే మైనస్ అవుతుంది. మైనస్ PQ స్క్వేర్. అర్థమైనంతవరకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. PQR స్క్వేర్ ఈక్వల్ టు PR వాల్యూ ఎంత? 13 హోల్ స్క్వేర్ మైనస్ PQ ఎంత? 12 హోల్ స్క్వేర్. QR స్క్వేర్ ఈక్వల్ టు 13 హోల్ స్క్వేర్ అంటే 13 13 39, 13 3 16 169 మైనస్ 12 స్క్వేర్ అంటే 144. మీకు ఇక్కడ రాసి కూడా చూపిస్తాను. 12 2 24, 12 2 14, 144. అర్థమైందా? నో QR స్క్వేర్ ఈక్వల్ టు 169 మైనస్ 144 అంటే 9 45, 6 42, 0 అంటే 25. మనకు కావాల్సిన QR, కానీ ఇక్కడ ఉంది QR స్క్వేర్. సో QR ఈక్వల్ టు స్క్వేర్ ఇటు తీసుకొస్తే రూట్ ఉంది, రూట్ 25. స్క్వేర్ రూట్ మినిమం స్క్వేర్ రూట్ అందరూ తెలుసు కదా, కానీ రాస్తాను. 5 హోల్ స్క్వేర్ అంటే 25, 5 5 25. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి QR ఈక్వల్ టు 5. ఇక్కడ కొలత వచ్చేసి సెంటీమీటర్లు కాబట్టి మనం సెంటీమీటర్లు అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు పటంలో ఏదైతే ఇవ్వలేదో ఆ సైడ్ రాసుకోండి. 5 సెంటీమీటర్లు. ఇప్పుడు కనుక్కోవాల్సిన దగ్గరకు వద్దాం. tan p మైనస్ cot r. ఇక్కడ చూడండి, ఇక్కడేమో p ఉంది, ఇక్కడేమో r ఉంది. అంటే 2 కోణాల దగ్గర ఉన్నట్టు. p అనే కోణం దగ్గర tan కనుక్కోవాలి, r అనే కోణం దగ్గర cot కనుక్కోవాలి. అంటే ఏంటి? 2 కోణాలు వస్తున్నాయి కాబట్టి ట్రయాంగిల్ ఏమవుతుంది? 2 సార్లు మళ్ళీ మనం డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ట్రయాంగిల్ని డ్రా చేసుకొని PQR 5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు. tan p అన్నారు. సో అంటే మనకి B దగ్గర కోణం ఉన్నట్టు. ఈ P దగ్గర కోణానికి ఫస్ట్ ఎదురుగా ఉన్న భుజం QR కాబట్టి ఇది ఎదుటి భుజము. అనుకోని 2 భుజాలు ఉన్నాయి, కానీ పెద్దది QR పెద్దది కాబట్టి కర్ణము. PQ ఆసన్న భుజము. ఓకేనా? మనం ఇప్పుడు tan p కనుక్కోవాలి. tan p ఈక్వల్ టు tan p ఫార్ములా ఏంటి? tan కి ఎదుటి భుజము బై ఆసన్న భుజము. tan p ఈక్వల్ టు ఎదుటి భుజము QR, ఆసన్న భుజము PQ. QR 5, PQ 12. tan p అనేది ఎంత వస్తుంది మనకి? 5/12. ఇది డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసి. ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్తా. లేదా ఎదుటి భుజము అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ట్యాన్కి రిలేషన్ ఉంది కదా, tan p ఈక్వల్స్ టు sin p బై cos p. ఇది ఒక రిలేషన్ కదా. ఈ రిలేషన్తో ఇప్పుడు మనం ఇంకొకసారి ఇదే ఆన్సర్ వచ్చిందో చెక్ చేద్దాం. మీరు అలా ఆ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా యూజ్ చేయొచ్చు. మార్క్స్ వెయిటేజ్ కూడా చూసుకొని దాన్ని బట్టి చేసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ sin p కనుక్కోవాలి. sin p అంటే ఏంటి? ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజము QR బై కర్ణము PR 5/13 cos p ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజము PQ బై కర్ణము PR 12/13. sin p cos p అనేది ఇప్పుడు మనకి వచ్చేసింది. దాన్ని బట్టి మనం ఇప్పుడు tan p అనేది కనుక్కోవచ్చు. tan p ఈక్వల్ టు sin p బై cos p. దట్ ఈక్వల్ టు sin p ఎంత?
5/13 బై కాస్ పి ఎంత 12/13. బోత్ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి 5/12 అనేది మనకు వస్తుంది. అంటే tan p ఈక్వల్ టు 5/12. అంటే చూసారా, మనం డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసిన 5/12 వచ్చింది. ఇలా ఇంకొక మెథడ్ యూస్ చేసినా కూడా మనకి 5/12 అనే వచ్చింది. ఇది మనం ఏదైనా చేయొచ్చు, కాకపోతే మార్క్స్ వెయిటేజ్ బట్టి కూడా చూసుకొని చేసుకోండి. మార్క్స్ వెయిటేజ్ ఉందనుకోండి, ఇలా స్టెప్స్ ఎక్కువ వచ్చేలా చేసుకొని చూపించుకోండి, లేదా 2 వచ్చేసి చూపించుకోండి. మార్క్స్ తక్కువ ఉంది అనుకోండి, ఇలా డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి చూపించుకోండి. టైం సేవ్ అవుతుంది మనకి. కాట్ ఆర్ అనుకోండి. సో మళ్ళీ ట్రయాంగిల్ డ్రా చేసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు కోణం అనేది ఆర్ దగ్గర ఉంది కాబట్టి PQR. కోణం ఇప్పుడు ఆర్ దగ్గర ఉంది. సో ఆర్కి ఎదుటి భుజం ఏంటి? PQ. ఎదుటి భుజము. ఆనుకున్న దాంట్లో పెద్దదేంటి? QPR, అది కర్ణము. QR అనేది ఇంకేమవుతుంది? ఆసన్న భుజము. కొలతలు రాసుకోండి. ఆసన్న భుజం 5 సెంటీమీటర్లు, కర్ణం వచ్చేసి 13 సెంటీమీటర్లు, PQ ఎదుటి భుజం వచ్చేసి 12 సెంటీమీటర్లు. సేమ్ ట్రయాంగిల్ యాజ్ టీజ్గా రాసుకున్న భుజాలు కర్ణాలు మారుతాయి. ఇక్కడ కోణం మారుతుంది, కర్ణం మాత్రం సేమ్ ఉంటుంది ట్రయాంగిల్కి. సేమ్ ట్రయాంగిల్కి భుజాలు మాత్రమే మారుతాయి. కన్ఫ్యూజ్ ఉండకూడదని చెప్పేసి 2 సార్లు డ్రా చేసుకోవాలి అంతే. కాట్ ఆర్ డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఆసన్న భుజము QR, ఎదుటి భుజము PQ. QR ఎంత? 5. PQ ఎంత? 12. అంటే కాట్ ఆర్ కూడా ఎంత వచ్చింది మనకి? 5/12 వచ్చింది. లేదా ఇంకొక పద్ధతిలో కూడా చూద్దాం. కాట్ ఆర్ అంటే ఫార్ములా ఏంటి? కాస్ ఆర్ బై సైన్ ఆర్. ఇది చూసాక ఇంకొకటి కూడా చెప్తాను, ఓకేనా? ఫస్ట్ మనం కాస్ ఆర్ కనుక్కోవాలి. ఈ మెథడ్ చేయాలంటే మనకి కాస్ ఆర్ కనుక్కోవాలి. కాస్ ఆర్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణము. ఆసన్న భుజం ఎంత? 5. కర్ణము 13. సైన్ ఆర్ అంటే ఎదుటి భుజము బై, ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. కర్ణము ఎదుటి భుజము అంటే PQ బై కర్ణము PR కదా, PR. PQ 12, కర్ణము 13. కాట్ ఆర్ ఈక్వల్ టు కాస్ ఆర్ బై సైన్ ఆర్. కాస్ ఆర్ అంటే 5/13, సైన్ ఆర్ అంటే 12/13. బోత్ డినామినేటర్ సేమ్ నెంబర్ క్యాన్సిల్ అయిపోయి మనకి 5/12. అంటే కాట్ ఆర్ ఏమొచ్చింది? 5/12. ఇక్కడ మనకి ఇప్పుడు చూసారు కదా, కాట్ ఆర్ ఎలా చేసినా 5/12 వచ్చింది. tan p ఇప్పుడు మనం ఫైనల్ దేర్ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే tan p మైనస్ కాట్ ఆర్. ఎందుకంటే మనం ఫైనల్గా కనుక్కోవాల్సింది ఈ స్టెప్పే. tan p అనేది 5/12 వచ్చింది, మైనస్ కాట్ ఆర్ కూడా 5/12. అంటే tan p మైనస్ కాట్ ఆర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకేనా? ఈరోజుకి సెషన్ చాలు. బాయ్. థ్యాంక్ యూ.